నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ నేతలు చాలామంది కుక్క భాష మాట్లాడుతున్నారు. గతంలో కూడా పేర్ని నాని కావచ్చు, పలువురు వైసీపీ నేతలు కుక్క భాష మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా కుక్క భాష మాట్లాడడం మనం గతంలో కూడా విన్నాం. ఇప్పుడు ఎవరా కుక్క అనే దానికి అంబటి రాంబాబు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటి ఆ క్లారిటీ అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇది సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది, గుర్తుపెట్టుకోండి. విన్నారుగా, మొత్తానికి ఎవరా కుక్క అన్న దానికి అంబటి రాంబాబు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే ఆయనకు కూడా ఒక రోజు వస్తుందని చెప్పేసి అన్నారు. 70 ఏళ్ల వయసులో ఆయన మాట్లాడుతూ, నాకు ఎటువంటి భయం లేదు, నన్ను 18 రోజులు కాదు 18 నెలలు పట్టినా సరే నేను భయపడను అని చెప్పేసి అని అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఏపీలో ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, వాస్తవానికి అంబటి రాంబాబు గారికి భయం ఉండాల్సిన అవసరం లేదు, సిగ్గు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీ పిల్లలకి మీరు లాభాష మాట్లాడని చెప్పి చెప్తారా? అదేవిధంగా మీ పిల్లలకి పిల్లలు అంటే మీ మనవళ్ళకి మనవరాళ్ళకి లాభాష మాట్లాడండి అని చెప్పి చెప్తారా? మొత్తానికి ఆయన భయపడాల్సిన అవసరం లేదు, కానీ సిగ్గుపడాలి. ఈ వయసులో స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లాభాష మాట్లాడిందే కాకుండా, అరెస్ట్ అయిందే కాకుండా, గతంలో సంక్రాంతికి సంబంధించి అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్లో డబ్బులు 200 కట్ చేసి దాన్ని లాటరీ డిప్ అని చెప్పి చెప్పడమే కాకుండా ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే నాకు ఎటువంటి భయం లేదంటే, భయం కాదు నీకు ఉండాల్సింది సిగ్గుండాలని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే అంబటి రాంబాబు గారు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఎక్కడా కూడా తగ్గేదేలే అని చెప్పేసి సేమ్ గెస్చర్స్ ఇస్తూ వస్తున్నారు. అంటే అంబటి రాంబాబు గారు తగ్గాల్సిన అవసరం ఉందా, తగ్గాల్సిన అవసరం లేదా అంటే, ఖచ్చితంగా ఏపీ ప్రజలు నువ్వు ఖచ్చితంగా తగ్గాల్సిందే అని చెప్పేసి తొక్కి పెట్టేశారు. ఏదైతే రాబోతున్నటువంటి ఒక 2029 ఎన్నికల్లో అసలు నీకు సీటే లేదని చెప్పేసి వైసీపీకి సంబంధించి కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు వచ్చినందుకే ఆ సీటు కోసం తాపత్రయంలో నారా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టాలి అని చెప్పి ఒక ఎజెండా పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో, మహాపాపం నిజం అనే ఫ్లెక్సీ బ్యానర్లు చింపడానికి ఎందుకు చింపడానికి వచ్చారు అంటే, ఆ పాపం చేసింది వాళ్ళే కాబట్టి, గుమ్మడికాయల దొంగ ఎవరంటే వీళ్ళే అని చెప్పేసి తెలుసు కాబట్టి, ఇది ప్రజల్లోకి లోతుగా వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రయత్నంలో ఆ మహాపాపం నిజం ఫ్లెక్సీలు చింపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, లేదా కూటమి కార్యకర్తలు కావచ్చు, ఆపే ప్రయత్నంలో ఆయన కారు నుంచి బయటికి వచ్చి తిట్టినటువంటి బూత్ ఏందనేది లకారాల బూతులు మీ అందరికీ తెలిసిందే. అయితే అదొక్కటే కాకుండా అంబటి రాంబాబు గారు కావాలనే ఈ యొక్క వీడియోని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాలనేటువంటి ప్రయత్నంలో ఆయన కారులో కూర్చున్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటారో బ్యాక్ సీట్లో వాళ్ళని వీడియో తీయండి అని చెప్పేసి ఆ కారులోంచి బూతులు తిడుతున్నటువంటి వీడియో తీయించుకొని ఆ లకారాలు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి వీడియో తీసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికో లేదా హైకమాండ్కో పంపించడం. ఆ పంపించిన తర్వాత కూడా అప్పటికి సరైన రెస్పాన్స్ లేదని చెప్పేసి అని మళ్ళీ అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓ ప్రెస్ మీట్ పెట్టి, మా తోటలో ఉండే కుక్కలు కూడా భయపడమని చెప్పి రెచ్చగొట్టి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పడమే కాకుండా, మీరు అరెస్ట్ చేస్తే నేను బెయిల్ కూడా తీసుకోను, బెయిల్ లేకుండా నేను కంటిన్యూగా నేను జైల్లోనే ఉండడానికి సిద్ధం అని చెప్పేసి అని రెచ్చగొట్టిన మాటలు మాట్లాడి, ఇంకా జైలుకి వెళ్ళకముందే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకొని భయపడేటువంటి ఒక అంబటి రాంబాబు ఈరోజు మళ్ళీ వచ్చేసి నేను ఎవరికి భయపడను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే దీన్ని ఎలా చూడాలి? అయితే నేను కులం లేని కుక్కను అని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంటే, అంబటి రాంబాబు గారి పరామర్శకు వచ్చినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన కాపుల టైగర్ అని చెప్పేసి బిరుదు ఇచ్చేశాడు. ఈయనేమో నాకు ఎటువంటి కులం లేదు, నేను నా కూతుళ్ళు 3 అయితే 3లో 2 కూతుళ్ళకి కమ్మ సామాజిక వర్గం వాళ్ళని పెళ్లి చేశానని చెప్పి ఈయన మాట్లాడుతుంటే, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు కాపుల టైగర్ అని చెప్పేసి అంటాడు. అదే అంబటి రాంబాబు గతంలో కూడా కాపులందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, దేనికి పనికిరారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక అంబటి రాంబాబు గారిని అదే కాపుల టైగర్ అని చెప్పేసి అంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే అంబటి రాంబాబు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మాటలు కావచ్చు, లేదా గెస్చర్లు కావచ్చు,
ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మరొక్కసారి రెచ్చగొట్టి అటు టీడీపీ కార్యకర్తలు కానీ లేదా కాపుల్ని ఒక మాట అని చెప్పేసి జనసేన కార్యకర్తలు కానీ లేదా పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు వీరందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు అంబటి రాంబాబు అంటే అవుననేటువంటి ఒక సమాధానం వస్తుంది. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే నేను 18 రోజులు కాదు 18 నెలలు జైల్లో ఉండడానికన్నా సిద్ధంగా ఉన్నాను. రాజమండ్రి జైలు నుంచి వస్తున్నటువంటి సందర్భంలో నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వచ్చాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు సార్ మీరు మళ్ళీ వస్తానని చెప్పకూడదు జైలు దగ్గర అంటే లేదు నా మీద చాలా కేసులు ఉన్నాయి. రాబోతున్నటువంటి కాలంలో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్పి సంకేతాలు నాకు వచ్చాయి. అదేవిధంగా జైల్లో పెట్టి నన్ను చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారన్న సంగతి నాకు తెలిసింది అని చెప్పి మాట్లాడుతున్నాను. వాస్తవానికి ఇతని కులం లేదని చెప్పేసి అంటున్నాడు, నేను ఒక కుక్కని అంటున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళని అంటే ఇలాంటి కుక్కని చంపితే ప్రయోజనం ఏముంటుందని చెప్పేసి ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతూ వస్తున్నారు. అంటే నన్ను చంపాలనే ప్రయత్నాలు కూడా చేశారని చెప్పి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు ఆయన చంపాలని చేసినటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, ఆరోపణలు చేసే ముందు దానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతూ వస్తున్నారు. అదే కాకుండా ఆయన్ని ఏదైతే పోలీస్ స్టేషన్లో పెట్టి 2 కాళ్ళు చీల్చి పంగ చీల్చి ఏదో చేయబోయారు కానీ మళ్ళీ ఎందుకో తెలీదు ఆపేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కూడా అర్ధరాత్రి 2 తర్వాత అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని జడ్జి ముందుకెళ్ళి ఇదే వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన కనీసం ఒకవేళ నిజంగా జరిగిందని చెప్పి ఒక జడ్జి నమ్మి ఉంటే మళ్ళీ ఆయన ఎమ్మటే మెడికల్ టెస్ట్లకు పంపించేవాళ్ళు. కానీ అక్కడ అంబటి రాంబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న సంగతి జడ్జి గారు కూడా తెలిసే ఆయన డైరెక్ట్గా రిమాండ్ విధించారు. అయితే అక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు, నన్ను ఎక్కడా కూడా పోలీసులు వాళ్ళు కొట్టలేదు అని చెప్పి మాట్లాడుతారు ఒక పక్క. ఇంకొక పక్క నేను బాత్రూంలో జారి పడ్డాను నాకు ఇక్కడ దెబ్బ తగిలిందని చెప్పేసి ఇంకో పక్క చెప్తున్నాడు. అంటే వాస్తవానికి పోలీసు వాళ్ళు కొట్టారా లేదా అంటే పోలీసు వాళ్ళు కొట్టలేదు కానీ నాకు దెబ్బలు తగిలాయని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ పోలీసు వాళ్ళంటే నాకు ఎటువంటి భయం లేదని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. వాస్తవానికి అంబటి రాంబాబు ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మళ్ళీ చేస్తున్నాడో అక్కడ జైలు నుంచి కావచ్చు లేదా జడ్జిమెంట్ కావచ్చు ఆయనకి కొన్ని రకాలైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నువ్వు ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని కానీ లేదా బూతులు మాట్లాడకూడదు కానీ అలాంటి ఇస్తారు. కానీ వైసీపీకి సంబంధించి గతంలో కూడా మనం చూస్తే గోరంట్ల మాధవ్ కావచ్చు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు కావచ్చు అరెస్ట్ చేసి మీరేం పీకుతున్నారు, మీరు అరెస్ట్ చేసి వదిలిన వెంటనే మళ్ళీ మేము బూతులు తిడుతున్నాం మీరేం చేయగలుగుతున్నారని చెప్పేసి సంఘ విద్రోహ శక్తులు వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కులం కుంపట్లు రెచ్చగొడుతున్నారు, లేనిపోని గొడవల్ని తీసుకొస్తున్నారు, పార్టీల మధ్యన కుమ్ములాటలు తీసుకొస్తున్నారు, దీనికి ఆద్యం పోస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే తిరుమల తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదు, అది ఒక రసాయనాల మిశ్రమం అని చెప్పడంతో ఎక్కడ హిందూ మనోభావాలు దెబ్బతిని కొడతారనేటువంటి భయంతో వీళ్ళు అటు మహాపాపం నిజమైనటువంటి ఫ్లెక్సీ బ్యానర్లు చింపాలనే ప్రయత్నం కావచ్చు, అంబటి రాంబాబు గారితో బూతులు తిట్టడించడం కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్తోని మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చిప్పు దొబ్బిందని చెప్పి అనిపించడం కావచ్చు, మరో పక్క హెరిటేజ్ని ఈ కుట్రలోకి లాగడం కావచ్చు, లేదా ఇండాపూర్ డైరీ హెరిటేజ్కి అనుబంధ సంస్థ అని చెప్పేసి అనడం కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతినేలాగా ప్రయత్నించడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా అలాంటి ప్రయత్నాలు మానకుండా ఎన్నడూ లేనిది అసెంబ్లీకి కూడా వెళ్ళి ఈ చర్చను పక్కదో పట్టించడం చెప్పి చూడడమే కాకుండా ఈరోజు కౌన్సిల్లోకి సంబంధించి చూసుకుంటే చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోలు కానీ నిజంగా భక్తి ఎవరికి ఉంది, ఇంత పెద్ద రచ్చ చేయడమే కాకుండా దేవుడి పట్ల మాకు భక్తి ఉంది అని చెప్పేసి అనడే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందని చెప్పి 150 నుంచి ఒక 11 పడిపోయిన తర్వాత కూడా ఈరోజు కౌన్సిల్ దగ్గరికి వచ్చేసి ఆ యొక్క దేవుడి పటాలు చెప్పులు వేసుకొని పట్టుకోవడాన్ని ఎలా చూడాలి. ఆఖరికి దేవుడి పైన ఎటువంటి భక్తున్నా సరే ఆ శ్రీవారి లడ్డూను కూడా చెప్పులు పక్కన పెట్టి మనం చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకొని తింటాం. అటువంటిది వెంకటేశ్వర స్వామిని పట్టుకునేటప్పుడు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని వీళ్ళు ఇంత పెద్ద రాజ్యాంతం చేస్తున్నారంటే నిజంగా మరొకసారి హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు అన్నట్టుగా ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అని చెప్పేసి అన్నట్టు అంబటి రాంబాబు గారు రోజు ఎప్పుడు వస్తుందనేది ఎదురు చూస్తూ వస్తున్నారు. అదే కాకుండా
నిజంగా ఒక ఏపీ ప్రజలుగా, తెలుగు ప్రజలుగా రాంబాబు గారికి ఈ వయసులో భయం ఉండాలా, సిగ్గు ఉండాలా అంటే మీరేం చెప్తారు? ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.